నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిస్ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఇష్టపడి చదివితే తప్పక విజయం తథ్యం. విద్యార్థులకు ఎమ్మెల్యే నోముల భగత్ సూచన. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకొని రాజకీయ నాయకులు. నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మౌలాలి ఆర్టీసీ కాలనీ వాసులు. రాజేంద్రనగర్లో కబ్జా స్థలాల తొలగింపు. మళ్లీ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ హెచ్చరిక. బాసర ఆలయంలో సమస్యలు ఎన్నో. యువకుల ఆందోళన. ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన. ఇష్టపడి చదివితే తప్పక విజయం సాధిస్తారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నల్గొండ జిల్లా హాలియా భారతీయ పాఠశాలలో నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ పొందుతున్న 200 మంది అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను తల్లి నోముల లక్ష్మితో కలిసి ఆయన అందజేశారు. ఈ కేంద్రంలో గ్రూప్స్ పరీక్షలతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వారు శిక్షణ పొందుతున్నారు. ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తామని, అలాగే కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆయన అభిలాషించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ సురేష్ కుమార్, ఎస్ఐలు క్రాంతి కుమార్, శోభన్ బాబు, మున్సిపల్ చైర్మన్ గౌరవ సలహాదారు వెంపటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు ఏదైతే అవకాశాలు కల్పిస్తూ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ క్రియేట్ చేసిందో, ఇది చాలా వరకు కూడా కొంచెం మీలో ఒక దురభిప్రాయం కలిగే విధంగా కావాలనే ఒక ఎలక్షన్ వస్తుందనో ఇంకా దేనికనో ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందని తప్పుదో పట్టిస్తున్నారు. కానీ దీనికి ఖచ్చితంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్థానికులకే 95% ఉద్యోగాలు వచ్చే విధంగా జీవో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు అది తీసుకొచ్చిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలు విడుదల చేస్తా అని చెప్పేసి మాట నిలబెట్టుకొని ఎంతమంది ఎన్ని రకాలుగా వక్రీకరించి ఆయన మాటలు ఎద్దేవా చేసినా కానీ, ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న అస్తిత్వమే నీళ్లు, నిధులు, నియామకాలు. మీరు నియామకాలు చేయలేకపోయారని చెప్పేసి ఎంతమంది ఎద్దేవా చేసినా, ఎంత లేట్ అయినా కానీ ఆయన ఏమాత్రం జంకకుండా మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు 95% దాదాపు స్థానికులకే వచ్చే విధంగా మంచి జీవనం తీసుకొచ్చి, ఏ రాష్ట్రంలో లేని జీవో ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి నిజంగా దానికి మనం అందరం కూడా కేసీఆర్ గారికి మీ అందరి హర్షధ్వనాలతోటి ఆయనకు మళ్ళొకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక్కటే కాకుండా మిగతా రాష్ట్రాల్లాగా మళ్ళొక్కరు ఎవరు వచ్చినా కానీ ఇట్లా జాబ్ క్యాలెండర్, జాబ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దీన్ని ఎద్దేవా చేయకుండా, హాస్యాస్పదం చేయకుండా దీన్ని ఒక జాబ్ క్యాలెండర్ గా మారుస్తూ, అంటే మౌలాలి ఆర్టీసీ కాలనీలో ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా అన్ని పార్టీల నాయకులు వచ్చి చూసిపోవడం తప్ప తమకు ఒరిగేదేమీ లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగి కాలనీ వాసులు శాంతింపజేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు రావడంతో వారిని స్థానికులు నిలదీశారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి మౌలాలి టీఆర్ఎస్ నాయకులు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మాట్లాడించి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు దీక్షను విరమించారు. अरे ये परेशानी है तो दुकाने में बैठना, घर बैठना, कुर्सियाँ छोड़ के भागते हैं तो कौन सुनता तुम्हारे? 5 मिनट में खत्म धरना। ठीक करके बैठो, बनाना बोलो कि सब आ रहे हैं, थपक रहे हैं, चले जाए। तो फिर कैसा क्या करेंगे मैडम? चले गए पूरे बंद है, बारिश होने से अंगना में पूरे घरों में पानी भर के మనం ఒకసారి విజిట్ చేయమంటారు అన్న, ఎప్పుడు పోదాం ఒకసారి? पटना प्रगति हो गया, एक बार हमारे एरिया को नहीं आया ना, दूसरे एरिया को गए एमएलए साहब, कहाँ से आते हैं? हर एरिया को जाके काम कराए। उसके बाद में ना हम आपको जानते ना आप हम आपको भी नहीं आ रहा जी, अच्छा रहो सर। कितने बार बोला मैं, कितने बार तकलीफ दिया बोलो। रात के 12 बजे भी 1.5 ईयर बेचारा घर छोड़ के फिर रहा।
पूरे उसकी ख्याल करेंगे। तेलंगाना गवर्नमेंट सुनो 8 साल से तेलंगाना रूलिंग में है। రాజేంద్రనగర్ మండల పరిధి మైలార్దేవులపల్లి గ్రామము వినాయక నగర్ సర్వే నెంబర్ 115లో కబ్జాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్థానికులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆర్డీఓ చంద్రకళ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కబ్జా చేసిన స్థలాలను కూలగొట్టారు. మళ్లీ ఆ సర్వే నెంబర్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ వారిని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఈవోకి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వారికి చుక్కెదురైంది. ఈవో లీవ్లో ఉన్నారని చెప్పడంతో ఆలయ ప్రధాన రోడ్డుపై వారు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేష్ ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్ ఆందోళనకారులను సముదాయించారు. ఆలయంలో నెలకొన్న పలు సమస్యలు వెంటనే పరిష్కరించాలని యువకులు డిమాండ్ చేశారు. బయటకి వెళ్ళలేదు ఇంకా. మీరు ముంగట పోకుండ్రి సాయంత్రం మరి లోపల కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. మరి అదేవిధంగా రెగ్యులర్ ఈవో నియమించాలని ఇప్పుడు స్థానిక ఇన్ఛార్జ్ ఈవో వచ్చింది. మరి ఆయన దగ్గరకు కలిస్తే ఎంతవరకు సమంజసం సార్, ఎంతవరకు సమంజసం? మేము బాసర గ్రామస్తులు అందరం కలిసి మా సొంత కోసం రాలేదు సార్. ఇక్కడ భక్తులు ఎందరో మంది పుణ్యస్థానం మన దేవస్థానానికి వచ్చి ప్రాణాలు మాట్లాడు ఎవరు సార్? ఆఫీసరు ఉండి కూడా చిక్కుచాటు చేయరు సార్.
గోదావరి నదిపై నష్ట నివారణ చర్యలు వెంటనే, గోదావరి నదిపై నష్ట నివారణ చర్యలు వెంటనే, బాసర దేవస్థానంలో రెగ్యులర్ యువని వెంటనే నియమించాలి, 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 నియమించాలి. We want justice. We want justice. We want justice. వంగని వెంటనే తొలగించాలి, యువతకు ఉపాధి వెంటనే కల్పించాలి, యువతకు ఉపాధి వెంటనే కల్పించాలి. పవిత్ర పుణ్యక్షేత్రం వంటి బాసర క్షేత్రంలో మరి పవిత్ర పుణ్యక్షేత్రంలో పక్కన ఉన్నటువంటి మరి పవిత్రమైన గోదావరి నది ఉంది. మరి గోదావరి స్నానానికి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్నానానికి వస్తారు. గత కొద్ది రోజుల నుండి మరి అక్కడ సరైన పర్యవేక్షణ లేకుండా, మరి సరైనటువంటి అధికారులు లేకుండా, సరైనటువంటి గజ ఈతగాలు లేకుండా ఇప్పటి వరకు ఒక 10 మంది యువకులు చనిపోయారంటే ఇది ఎవరి నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు ఒక్కటే బాసర మండలంలోని ఐక్యంగా గ్రామ యువకులం అందరం కలిసి ఈరోజు బాసర దేవస్థానం ముందట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది మేము ఆవేదన తట్టుకోలేక బాసర యువకులందరం కలిసి మా బాసర గ్రామాన్ని కాపాడుకోవాలి, వచ్చే భక్తులని మరి సరిగ్గా చూసుకోవాలని చెప్పి ఈరోజు మేమందరం కలిసి ఈరోజు ఏవో గారికి రోడ్ రాస్తారోక ఇచ్చి వినతి పత్రం ఇచ్చి రాస్తారోక చేయడం జరిగింది. తక్షణమే గోదావరి ఘాట్ పైన 3 గజయితాలని నియమించి అదేవిధంగా ఒక పర్యవేక్షణ అధికారిని పెట్టి జాలీలతో సహా మొత్తం పర్యవేక్షించాలి కోరమైంది. అదేవిధంగా టెంపుల్లో మరి సరైనటువంటి అవినీతి జరుగుతుందని మరి మత్తుపానీయాలు ప్రదర్శించి కూడా రాత్రి కూడా మరి యువకులు చెప్పడం జరిగింది. ఇట్లాంటి దేవస్థానం అరాచకాలు జరగకుండా నష్ట నివారణ చేపట్టి మరి గెస్ట్ హౌస్లో ఏ విధైతే 20-30 పోస్టులు ఉన్నాయో 50 ఏసీ గదులు ఉన్నటికి మరి 4-5 సిబ్బంది ఉన్నారు. కాబట్టి తక్షణమే బాసర గ్రామ యువకులకు 20-25 మందికి ఉపాధి కల్పించాలని, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డ్ వ్యవస్థ ఉన్నది, మరి ఒక్కొక్కరికి 28,000 జీతం ఇస్తున్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మరి బాసర గ్రామంలో 1800 మంది యువకులు ఉన్నారు, మరి ఒక్కొక్కరికి 9-10 ఇచ్చి మా బాసర గ్రామస్తులు పెట్టుకోవాలని మేము ఈ విధంగా పలు డిమాండ్లను పెట్టడం జరిగింది. అదేవిధంగా అనుష్ఠానంగా వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో ఈ రోజుతో కాదు ఇది ఆరంభం మాత్రమే. బాసరలో ఇంకా కొద్ది రోజుల్లో మా ఇటువంటి అమలు చేయకపోతే 1000 మంది కలిసి బాసర గ్రామం రోడ్డు మొత్తం రౌండ్ ఆఫ్ దిగ్బంధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దూసరి గణపతి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వం, ఎర్రబెల్లి దయాకర్ గారి నాయకత్వం, డాక్టర్ రాజన నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు విదేశీ పర్యటనలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారి జన్మదిన వేడుకలను వినూతంగా గణపురం నియోజకవర్గంలో ఉండాలనే ఉద్దేశంతో 7 మండలాలకు సంబంధించిన సర్పంచుల ఫోరం అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకు సంబంధించిన సర్పంచులను, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలను, అదేవిధంగా స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రత్యేకంగా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సహకారంతో ఈరోజు మరి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా 7 మండల కేంద్రాలలో మరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా లింగాల గణపూర్లో పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుపరిచితుడు మా గణపతి మరి ఆ ఊరు నుండి 3 సార్ల సర్పంచ్గా అక్కడి నుండి విజయం సాధించి ఈరోజు సన్నిహితుడుగా ఉన్నాడు. మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడుగా గణపతి ఉన్నాడు. వారి ఆధ్వర్యంలో ఇలా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. దానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సహకరించిన మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులందరికీ ప్రత్యేకంగా మా గణపతికి హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై లారీని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, క్లీనర్ సహా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుంది.
బస్సు ఢీకొనడంతో లారీ అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న బీఎస్పీ నకరికల్ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకొని 108కి ఫోన్ చేసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు చొరవ చూపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ రాకపోకలను క్రమబద్ధీకరించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలము బోయినపల్లి గ్రామానికి చెందిన తోట ఎల్లయ్య ఇంటిపై వారి బంధువులైన బాలమ్మ ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఊరుకొండ గ్రామ శివార్లో ఎల్లయ్యకు కొంత భూమి ఉంది. ఆ భూమి తమదంటే తమదు అంటూ వారు ఇంటిపై దాడి చేసి దారుణంగా కొట్టారని బాధితుడు మీడియాకు తెలిపారు. నా పేరు విష్ణు, మా బోయినపల్లి బుర్జిల్ మండలం, మా అన్న డిస్ట్రిక్ట్. మాకు రామరెడ్డిపల్లి శివారులో 23 ఎకరాల పొలం ఉంది. మాకు మా చిన్నమ్మ వాళ్ళకి ఇద్దరు కలిపి. దాంట్లో 5 మంది పట్టదారులు ఉన్నాము. నేను, మా అమ్మ, మా చిన్నమ్మ, మా తమ్ముడు, మా నాన్న. ఈ పొలం మాకు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆశ. ఇది తాత ముత్తాతల నుంచి మేమే సాగు చేస్తున్నాం, మేమే పొజిషన్లో ఉన్నాం. ఆన్లైన్లో కూడా పట్టా మేమే ఉన్నాం. ఇంత పొలం మీకు ఇట్లా ఉందని మా ఊరికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అందులో మాకు కూడా భాగం కావాలని మా మీద ప్రతిసారి దాడి చేయడం, ఇంటికి వచ్చి కొట్టడం చేయడం, ఇట్లా ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాం మా పాలు వాళ్ళు అన్నట్టు. ఈ సందర్భంగా మేము 10 మందిలకు పిలిస్తే వెళ్ళినాం. ఈ రామరెడ్డిపల్లి పొలం శివారు కాబట్టి రామరెడ్డిపల్లి పంచాయతీ పెట్టినాక మా ఎవిడెన్స్ మొత్తం చూపించినాం పెద్ద మనుషులకు. అవతల వాళ్ళు ఎవిడెన్స్ చూపి అంటే మా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు, మాకు ఇంత కావాలి, ఎందుకంటే మేము పాలనం కదా, మాకు ఇంత కావాలి, పైసలన్నా కావాలి, లేదంటే పొలం అన్నా కావాలి, లేకపోతే ఇస్తేనే సరిపోయాయి, లేదంటే చంపుతాం, మీరు ఊళ్ళోకి ఎట్లా వస్తారు రారి అని 10 మంది ముందర చెప్పారు. అక్కడున్న పెద్ద మనుషులంతా చూసి ఎవిడెన్స్ అని చూసి మా ఎవిడెన్స్ అని చూసి మీకు ఏమైనా అవతల వాళ్ళకి చెప్పారు అనమాట, మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోండి సమస్య, అంతేగాని పొలం మీద కానీ ఇంటి మీద కానీ పోవద్దని చెప్పేశారు. ఇప్పుడు చెప్తే ఇంకా తర్వాత వాళ్ళు వినకుండా నువ్వేది మాకు చెప్పేది, ఈ కొడుకు ఊళ్ళోకి ఎట్లా వస్తారు రండి, మేము చూసుకున్నాం సంగతి, వాళ్ళ పొలం ఎట్టి మేము చూసుకున్నాం అని చెప్పి 10 మంది చెప్పేసి రామరెడ్డిపల్లి నుంచి ఇంటికి వచ్చేసారు. మేము అక్కడనే ఉన్నాము. మా అక్క వాళ్ళు మా అక్క మా చిన్నక్క పెద్దక్క వాళ్ళు పిల్లలు ఉన్నారని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన కాసేపటికి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. మీ అమ్మ, మీ నాయన, మీ తమ్ముడు ఎక్కడున్నారు, చంపుతా ఉన్నారు, మాకు పొలం ఇవ్వమంటే ఇయ్యరా, సావదెంగితే మేము ఎక్కడో పిలిచి అని గేట్ తీసుకొని లోపలికి వచ్చి తలుపులే వాళ్ళ భయానికి తలుపు పెట్టుకొని లోపల గడేసుకుంటే దానితో కిటికీ అందరు వాళ్ళ దెంగి లోపల గడ తీసి బయటకు గుంజుకొచ్చి జుట్టు పట్టి బయటకు గుంజుకొచ్చి కొట్టుకమ్ము ఒక బాలయ్య అనంట ఆయన, తొంట బాలయ్య అనంట ఆయన కర్ర తీసుకొని వేస్తే నెత్తి పలిగింది. మిగతా ఆడ గుంపు అందరు కలిసి రాయితో అద్దాల అని వాళ్ళు తొంట జంగయ్య అనంట ఆయన. వీళ్ళిద్దరం కలిసి మా బావ వాళ్ళు ఉంటే వాళ్ళని నింపియలేకపోతే వాళ్ళని కూడా కొట్టిరు.
ఆయన కొడితే ఆయన చేయి పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన కూడా అది చేసింది. ఇంకొక ఆయన చిన్న బావ ఉన్నాడు, ఆయన ఎండిపోయిన కూడా ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు తెంపేసుకున్నారు. వీళ్ళ మెడలో ఉన్న అస్వస్థతకు గురైన భీంసా కేజీవీబీ పాఠశాల విద్యార్థులను మూందోల్ నియోజకవర్గం బీజేపీ నాయకుడు మోహన్ రావు పాటిల్ పరామర్శించారు. కేజీవీపీలో పురుగులతో కూడిన నాణ్యత లేని భోజన వసతి ఏర్పాటు చేయడము, పరిసరాలను గమనించి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. విద్యార్థులు కొన్ని రోజులుగా ఆహారాన్ని తీసుకోకుండా స్నాక్స్ తీసుకుంటూ ఉండడం విచారకరమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కౌన్సిలర్ అల్లెం దిలీప్, బీజేవైఎం నాయకులు రామకృష్ణ, డి మాణిక్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. సరైనప్పుడు పెట్టదు కదా, మీకు ఎవరికి భయపడే అవసరం లేదు. నేను ఉంటున్నది ఇక్కడ, నేను బయసాల దగ్గరనే ఉంటాను. మీకు ఎవరైనా చేయలేదు, ఉన్న పరిస్థితి ఏదో చెప్పండి, చెప్తే నేను మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూద్దాం. రోజు వెళ్తున్నాయి పనులు, ఎవరైనా మాట్లాడతారా? రాత్రి పాప ఉన్నది, ఆ పాప పువ్వు ఏం జరిగింది చెప్పు. చూడండి, నీ పేరు చెప్పు. నా పేరు కస్తూరి. గురువారం నుంచి పురుగులు అవుతున్నాయి సార్. నేను అందరు పేషెంట్స్ అయిపోయిందా? మరి మీ ఇక్కడ ఉన్న వార్డెన్కి చెప్పారా? ఏమన్నారు మరి? ఈరోజు ఏమి తిన్నారు పొద్దున? తిన్నారా? గురువారం నుంచి పురుగులు వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు అంతకుముందు జూన్ బడికి స్టార్ట్ అయిన కాడ నుంచి అప్పుడు ఉండేదా? 5 రోజులే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వర్షాకాలం కదా, ఎవరైనా చిన్న మధ్య తరగతి చిన్న పిల్లలు వాళ్ళే జరుగుతారు. కాకపోతే శాసనసభ్యుడు మనవాడు, మంత్రి మనవాడు, పార్లమెంట్ సభ్యుడు మనవాడు ఎవరో ఉండరు కదా ఇక్కడ. పేద పిల్లలకు ఖచ్చితంగా చూడాల్సింది. అమ్మ వెళ్ళిన తర్వాత పిల్లలకి ఏమైనా రిజిస్టర్ చేస్తే కొంచెం వాళ్ళు ఉన్నది చెప్తున్నారు. నేను ఇక్కడ ఉంటా, 10 రోజుల కోసం మీ దగ్గర వచ్చిపోతాను నేను. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య 76వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కుర్మ కులస్తులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, కుర్మ సంఘం బొగ్గు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడే మన దొడ్డి కుమరయ్య గారు నిజాం పరిపాలన, దొరల పరిపాలన మరి ఆనాడు పరిగేసుకుంటున్న వ్యక్తి. ఆయన ఒక కులానికి మతాది కాదు. మా ఆనాటి ప్రజలు మరి ఆ వ్యవస్థ నుంచి వెళ్ళి బయటికి రావాలనే ఉద్దేశంతో ఆనాడు ఎంతో మందికి ఎదురుదిరి పొందైన వ్యక్తి, ఆ అమరుడైన వ్యక్తి. ఆ అమరుడిని మనందరం కూడా పెద్ద ఎత్తున ఈనాడు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకర దినం. వర్ధంతి కూడా ఒక వర్ధంతి జయంతి కాకుండా కూడా వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనం తెలిపాల్సిన అవసరం ఉన్నది. పాఠ్య పుస్తకాలలో పిల్లలు కూడా వస్తున్నాయి. వాళ్ళ మన జయంతి వర్ధంతి చేసుకోకుండా వాళ్ళు ఒక చేయడమే కాకుండా కూడా వాళ్ళ స్ఫూర్తిని కూడా మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఆశయాలు కూడా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంకా కూడా వారి ఆశయాలు ముందు తీసుకుపోవడం మీరు ఎందరో చెప్పే విధంగా విగ్రహం పెట్టినా కూడా మా వంతు కూడా మా గౌరవ కౌన్సిల్ కూడా సహకరిస్తాము.
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో పరిగి నియోజకవర్గంలో పార్టీని మరింత బలమైన శక్తిగా తయారు చేస్తామని నియోజకవర్గ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి అన్నారు. పరిగి ఎస్వీ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాకు తెలిసింది ఏంటంటే పరిగి కాన్స్టిట్యున్సీలో చాలామంది మనసులో బీజేపీ పార్టీ ఉంది. దాన్ని మేము కష్టపడి బూత్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ అందరినీ కలిసి ఇంకా పటిష్టంగా తయారు చేసి ఒక దీన్ని భారతీయ జనతా పార్టీకి ఒక ఫస్ట్ సీటు గెలిచే సీటుగా మేము బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం. విజయ సంకల్ప సభకి బూత్ స్థాయి నుంచి వచ్చిన బీజేపీ పార్టీ కార్యకర్తలకి, మండల నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇకపైన పరిగి నియోజకవర్గంలో ఏవైతే రూలింగ్ పార్టీ షార్ట్ కమింగ్స్ అన్నీ ఉన్నాయో దాన్ని మేము ప్రజలకి చూపిస్తాము. రెగ్యులర్గా దాని మీద పోరాటం కూడా చేస్తాం. నడ్డా గారు, బండి సంజయ్ అన్న గారు అన్నారు, ఇక్కడ స్టేట్లో కుటుంబ పాలనకి అంతం చేస్తామని, పరిగి నియోజకవర్గంలో కూడా కుటుంబ పాలనని అంతం చేస్తామని మేము శపథం చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇష్టపడి చదివితే తప్పక విజయం తథ్యం. విద్యార్థులకు ఎమ్మెల్యే నోముల భగత్ సూచన. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకొని రాజకీయ నాయకులు. నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన మౌలాలి ఆర్టీసీ కాలనీ వాసులు. రాజేంద్ర నగర్లో కబ్జా స్థలాల తొలగింపు. మళ్లీ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఎంఆర్ఓ హెచ్చరిక. బాసర ఆలయంలో సమస్యలు ఎన్నో. యువకుల ఆందోళన. ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.